మాకు పింఛన్ ఇప్పించండి సార్, మాకు సహాయం చేయండి సార్ మాకు. ఇప్పుడు మనం వచ్చున్నాము కట్టుబూడిపాలెం, బుచ్చి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనల్ని పిఎన్ యానాది మహానాడుని బాధితులు ఆశ్రయించారు. ఇక్కడ వీరు కుటుంబంలో ఏం బాగాలేదమ్మా, వికలాంగురాలంట. ఆయనకి పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి దాదాపు వికలాంగురాలకి పెన్షన్ రాలేదని మన పిఎన్ యానాది మహానాడుకి దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ మనం వాళ్ళ గ్రామానికి వచ్చున్నాం. ఆ బాధితురాలని వెళ్ళి చూద్దాం. మనం ఎక్కడమ్మా? ఇక్కడ కనిపిస్తున్న అతనికి ఈయన మాటలు రావు. ఏం పేరు? వెంకయ్య. మాటలు రావు, కానీ మాటలు రాకున్నా కూడా ఈయన ఎంతో త్యాగమూర్తిగా ఈమెని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకొని వీళ్ళు జీవిస్తున్నారు. కానీ ఇతనికి కూడా మాటలు రావు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో నిరుపేద యానాదులు జీవిస్తున్నారు. కానీ నిరుపేద యానాదుల్ని అభివృద్ధి చేస్తాము, చైతన్యవంతులు చేస్తాము అంటూ ఉంటున్న అధికారులు ఇలాంటి వారు మీకు గుర్తించలేకపోతున్నారా? ఆయా మండల ఏరియాలలో, ఆయా మండల గ్రామాలలో ఇక్కడ పక్కనే, రోడ్డు పక్కనే ఉండే ఇల్లు ఇవి. ఒక ఊర్లో ముందర వచ్చే ఇల్లే వీళ్ళది. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో అనుభవిస్తున్నారు వీళ్ళు. ఇవి ఆ జిల్లా మండల అధికారులకి, స్థానిక అధికారులకి ఇది గుర్తించలేకపోతున్నారా? ఇది ఎవరు అసమర్థత? ఇది జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యం కాదా అని చెప్పి మా పిఎన్ యానాది మహానాడు తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా స్థానిక జిల్లా మండల అధికారులు స్పందించి వెంటనే ఈ కట్టుబూడిపాలెం సందర్శించి ఈమెకి పెన్షను రాసి అన్ని విధాలుగా ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీర్ఘకాలికంగా వికలాంగురాలు, మంచానికే పరిమితమైన మనం ఇక్కడికి చూడడానికి వచ్చాము. పిఎన్ యానాది మహానాడుని సభ్యుల్ని బాధితులు ఆశ్రయించడంతో ఇక్కడికి స్వయంగా నేను వచ్చి ఇక్కడ పరామర్శించి ఇక్కడ బాధితుల్ని, ఇక్కడ వీళ్ళు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి చూడగా ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఈమెకి దాదాపు 40 సంవత్సరముల పైగా ఉంది. 100% పైగా వికలాంగురాలు పూర్తిగా. ఇంతవరకు పెన్షనే రావడం లేదని చెప్పి బాధితులు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పి మనకి పిఎన్ యానాది మహానాడుకి సభ్యులకి తెలియజేయడం జరిగింది. ఈ కారణం 40 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి. జిల్లా మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద యానాదులకు ఎందరో అర్హులై ఉండి కూడా, ప్రభుత్వ పథకాలకి అర్హులై ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందుకోలేక, కనీసం ఆధార్ కార్డులు లేక, హాస్పిటల్లో చికిత్స ఆపరేషన్లు చేయించుకోలేక, ప్రభుత్వ పథకాలు అందుకోలేక ఎంతోమంది తీవ్రంగా నష్టపోతూ హాస్పిటల్లో చనిపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా స్థానిక జిల్లా మండల అధికారులు నిరుపేద యానాదులు పడుతున్న పలు సమస్యలపై, దీర్ఘకాలిక సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి ఆయా గ్రామాలు సందర్శించి తక్షణ పరిష్కారం చేసి బాధితులను ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కనిపిస్తున్నామి మంచానికి పరిమితం అయ్యింది వికలాంగురాలు. దయచేసి సంబంధిత అధికారులు తక్షణం స్పందించి ఈమెకి, ఇక్కడ వారి కుటుంబ సభ్యులు వీరంతా ఆమెకి నెలకి దాదాపు 10,000 రూపాయల పైగా మందులు ఖర్చులు అవుతున్నాయి. మాకు రెక్కాడితే డొక్కాడిన పరిస్థితుల్లో రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళు మేము అని చెప్పి ఇతనికి మాటలు ఇతను మాటలు రాకుండా కూడా అతనే వెళ్ళి పనికి పోయి వీళ్ళు మందుల ఖర్చులకి ఈమెకి పెట్టుకోవడం జరుగుతుంది. ఎంతో త్యాగమూర్తి అయినా ఇలాగా వీరు దుర్భరమైన పరిస్థితులు జీవితాల్లో అనుభవిస్తున్నారు. దయచేసి ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండారు. దయచేసి ప్రభుత్వం
అదేవిధంగా స్థానిక జిల్లా మండల అధికారులు స్పందించి వీరికి పెన్షను వచ్చే విధంగా సహకరించాలని మా పిఎన్ జ్ఞానది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈమెకి మీరు చూడొచ్చు, ఈ కాళ్ళు ఎట్ట వంకలు తిరిగిపోయాయో. ఈమె అసలు నడవలేదు. ఈమెకి మా ఒక మనిషి బాత్రూమ్కి పోవాలన్నా, ఆహారం పెట్టాలన్నా, ఎక్కడన్నా పోవాలన్నా కానీ ఇప్పుడు కట్టుకున్న భర్త ఎంత త్యాగమూర్తి, ఇతనికి మాటలు రావు. ఇతనే అన్ని దగ్గరుండి ఆమెకి చూసుకోవడం జరుగుతుంది. ఆ మందుల ఖర్చులు కూడా ఈ 40 సంవత్సరములు ఈ మంచంలోనే నరక యాతనతో అనుభవిస్తుంది ఈమె. కనీసం పెన్షన్కు కూడా నోచుకోలేకుండా ఈ విధంగా నరక యాతన ఈ మంచంలోనే అనుభవిస్తుంది. ఎవరు అసమర్థత? ఇది జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యం కాదా అని చెప్పి మా పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. అందరికి నమస్కారం. నా పేరు నారాయణమ్మ. ఎస్టీ గుచ్చి కట్టుగుడిపాలెం ఎస్టీ కాలనీ. అది మా వాళ్ళకి పింఛన్ కావాలని అడుగుతున్నాం, మేము కోరుకుంటున్నాము. ఎన్నోసార్లు సచివాలయం పోతున్నాం కానీ కాగితాలు ఇస్తున్నాం కానీ మేము పోయినప్పుడు అలా అడుగుతాము. ఆ రోజు ఏమంటున్నారు, వాళ్ళ పైన వదిలితే ఇస్తాం మీకు పింఛను అని చెప్పి అంటుండ్రు. వాళ్ళు అదే మా అమ్మకి మందులు కూడా కావాలి సార్ మాకు. ఆమెకి బాగాలేని ఆమెకి కాళ్ళు చూడండి ఈ విధంగా వంక తిరిగిపోయినాయి అన్నమాట. కాళ్ళు అంతా ఇదిగా వంక తిరిగిపోయింది, నడవలేదు. ఇదో చూడండి, వికలాంగురాలు 40 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటి వరకు పెన్షన్ రాలేదంటే దీనికి ఏ అధికారి బాధ్యుడు? దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ స్థానికంగా అధికారులు లేరా? కానీ స్థానిక మండల జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద యానాదులు పలు సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ఇలాగే నరకం అనిపిస్తున్నారు అనమాట. అంటే మంచాలకు పరిమితి నరకం అనిపిస్తున్నారు. ఇలా నరకం అనిపిస్తున్నా కూడా జిల్లా మండల అధికారుల దృష్టిలో కొంచెం కూడా చలనం లేకుండా పోవడానికి చాలా దురదృష్టకరం. ఇది ప్రత్యేక సాక్ష్యం. ఇది మాకు పింఛన్ ఇప్పించండి సార్, మాకు సహాయం చేయండి సార్. మాకు మందుల ఖర్చులకు కూడా ఇతనే పనికెళ్ళి ఆమెని చూసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం, జిల్లా మండల అధికారులు స్పందించి ఈ కట్టుబడిపాలెం ఎస్టీ యానాది కాలనీ సందర్శించి సంబంధిత అధికారులు తక్షణం ఈమెకి బాధితురాలకి పెన్షన్ రాసి మనల్ని పిఎన్ జ్ఞానాది మహానాడుని బాధితులు ఆశ్రయించారు. ఇక్కడ వీరు కుటుంబంలో ఏం బాగాలేదమ్మా? వికలాంగురాలంట. ఆమె పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి దాదాపు వికలాంగురాలకి పెన్షన్ రాలేదని మన పిఎన్ జ్ఞానాది మహానాడుకి దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ మనం వాళ్ళ గ్రామానికి వచ్చున్నాం. ఆ బాధితురాలని వెళ్ళి చూద్దాం. మనం ఎక్కడమ్మా? ఇప్పుడు ఈమె ఇక్కడ అధికారులు సంప్రదించారా మీరు? ఇప్పుడు ఇంక పెన్షన్ రావట్లేదని చెప్పి సంప్రదించారు. ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు మామూలుగా పోయినప్పుడల్లా చూస్తున్నారు కానీ పైన వాళ్ళు ఇవ్వట్లేదు, పదవి రాలేదు, వదలలేదు అని చెప్పంటున్నారు సార్. అటు కాదమ్మా, ఇప్పుడు ఈమెకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని చెప్పారు మీరు? 40 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి వదలలేదు, రాలేదని ఏందమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు సార్ సరిగ్గా. ఇప్పుడు మీరు సచివాలయం సార్ వస్తున్నారు, రాస్తున్నారు, మళ్ళీ చూస్తామని అంటున్నారు, పై నుంచి వదలట్లేదు. అప్పుడు మేము ఏం చేసాం సార్? తిరుగుతున్నాం కదా మేము, పై నుంచి వదలట్లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, సచివాలయం చెప్తున్నారు. ఇక్కడ మీ స్థానిక సచివాలయం చెప్తున్నారు. ఏందే మొన్న కూడా పెన్షన్ ప్రభుత్వం వదులుతుంది కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారి ఉంటాయి? లేదు సార్, మారినా కానీ మాకు పనిచేయట్లేదు సార్. ఎప్పుడు ఏమీ చూస్తున్నాం కదా సార్. ఇక్కడ ఇది కట్టుబడిపాలెం ఎస్టీ యానాది కాలనీ, బుచ్చి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఇక్కడ ఈమె అసలు నడవలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితం అయిపోయింది. వికలాంగురాలు పూర్తిగా ఉంది, కానీ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. ఇలాంటి వాళ్ళకి అంటే పెన్షనే రాకుండా పోవడం చాలా దౌర్భాగ్యం. ఇది
మేము పిఎన్ జ్ఞానది మహానాడు మండల అధికారులని దేనికి ప్రశ్నిస్తామంటే, జిల్లా మండల అధికారులు ఇలాంటివి నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టకుండా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఊరికే వచ్చి ఎస్టీ యానాది కాలనీ మేము సందర్శించాము, అందరికి ఆధార్ కార్డులు ఇచ్చేసాము, లేదా అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పేసి ఒక ఫోటో వీడియోలకు పోజులు ఇచ్చి ఆ స్థానిక ఉండే మండల అధికారులు పోవడం వల్ల ఈరోజు మా నిరుపేద యానాదులు ఇదో చూడండి, వికలాంగురాలు 40 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటి వరకు పెన్షన్ రాలేదంటే దీనికి ఏ అధికారి బాధ్యుడు? దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ స్థానికంగా అధికారులు లేరా? ఇప్పుడు స్థానికంగా ఇక్కడ తిరగతా ఏదో దానికి పెన్షన్కి వచ్చేదానికో ఏదో సమస్యల మీద అధికారులు వస్తుంటారు కదమ్మా, వచ్చినప్పుడు ఎంక్వైరింగ్ అని చెప్పేసి తీసుకుపోయినా కాడు కూడా అయితే ఏందమ్మా ఇట్లా చేస్తారు చేయండి అని అంటే వాళ్ళకి అడుగుపోతే ఉంటారు, వాళ్ళు పైన వదిలితే కదా వస్తాయి వాళ్ళు అంటారు సచివాలయంలో ఉండే సచివాలయ అధికారులు ఇప్పుడు వీళ్ళకి బాధితులకి 40 సంవత్సరాల నుంచి పైన వదలలేదు, ఎట్లా నేను చెప్తున్నారు, పైన పెన్షన్ వదలటం లేదు, పైనుంచి పెన్షన్ రావట్లేదు, ఇట్లాగా మామూలు పేపర్లు పంపించాం కానీ ఆ నుంచి మాకు స్పందించలేదు అని చెప్తున్నారు. ఇది విషయం. ఇది వచ్చి గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నో సార్లు మామూలుగా సదరన్ సర్టిఫికేట్లు వదలడం జరుగుతుంది. వికలాంగులకి ప్రత్యేకంగా కూడా ప్రభుత్వం చాలా ఉపయోగాలు కల్పించడం జరుగుతుంది. కానీ స్థానిక మండల జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద యానాదులు పలు సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ఇలాగే నరకం అనిపిస్తున్నారు అనమాట. అంటే మంచాలకు పరిమితి నరకం అనిపిస్తున్నారు. ఇలా నరకం అనిపిస్తున్నా కూడా జిల్లా మండల అధికారుల దృష్టిలో కొంచెం కూడా చలనం లేకుండా పోవడానికి చాలా దురదృష్టకరం. ఇది ప్రత్యేక సాక్ష్యం. ఇది ఇలా పిఎన్ జ్ఞానది మహానాడు చాలా అంటే ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల పర్యటనలో మీకు ఓన్లీ వికలాంగుల్ని మనం తెలియపరచడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు చాలా మందికి ఆధార్ కార్డులు లేని వాళ్ళు కూడా మనం తీపించడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ కట్టుబడిపాలెం చూస్తున్నాం. చూడండి, ఇలాంటి జిల్లా మండల నిర్లక్ష్యానికి బలి అవుతున్న నిరుపేద యానాదులు ప్రత్యక్ష సాక్ష్యం. మీరు చూడండి, ఈ బాధితురాలు ఈమెకి అటు చూడమ్మా, కాళ్ళు చూపించండి. ఆమెకి కాళ్ళు చూడండి ఈ విధంగా వంక తిరిగిపోయినాయి అన్నమాట. కాళ్ళు అంతా ఇదిగా వంక తిరిగిపోయింది, నడవలేదు. ఒక మనిషి ఈమెకి అంటే ఈమెకైతే ఎవరైతే ఉన్నారో బాగోగులు చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. కనీసం పెన్షన్ లేదు, రాసిచ్చి ఆదుకోవాలని మా పిఎన్ జ్ఞానది మహానాడు తరపున మేము డిమాండ్ చేస్తాం.